విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇది వీటికన్నిటికీ ముఖ్యంగా విశాఖపట్నం అగ్రగామి నిలబడుతుంది. డిస్నీ ఆఫ్ విశాఖపట్నంగా ఇది నెలకు రాబోతుంది. ఒకటే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకా వారి సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ అందరూ కూడా వీటికన్నిటికీ కూడా తోడ్పడుతున్నాయి. భవిష్యత్తులో ఆయన చెప్పిన మాటకి, ఆయన ఇచ్చిన దానికి ఇవన్నీ కూడా సహజంగా అర్థం పడితే వాటికి తోడ్పడతాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకు తెలుసు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రం తాలూకా అభివృద్ధిని కానీ, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా అభివృద్ధిని కానీ, విశాఖపట్నంకు ఉన్న ఔన్నత్యాన్ని కానీ ఏ విధంగా పట్టించుకోకుండా ఎక్కడికెక్కడే దాన్ని నాశనం చేస్తూ ఏదో ఒక వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళు దోపిడీ కోసం అమరావతి అనేది ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో గత సంవత్సరంలో ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, గ్లోబల్ సమ్మిట్ పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి పాల్గొని రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలో ఉన్న అందరు ఇన్వెస్టర్లకి ఆయన రిక్వెస్ట్ చేసి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయబోతున్నాం, మా ప్రతిపాదన అవుతుంది, కానీ కొన్ని దుష్టశక్తుల తాలూకా కారణాల వల్ల, సాంకేతికమైన కారణాల వల్ల ఇప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ నేను ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను, నేను కూడా ఇక్కడికే వస్తున్నానని చెప్పి ఇన్వెస్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయా సంస్థలు సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలకి సుమారు 13,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా పెట్టడానికి కూడా ముందుకొచ్చిన నేపథ్యాన్ని మరీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అవన్నిటినీ ఎచ్చుకోవడానికి, ఆ కార్యక్రమాలు చేయాలనే కృతజ్ఞతతోనే ఇవాళ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంతేకాదు, ఇందాక చెప్పాను మీకు, సిటీ ఆఫ్ డెస్టినేట్గా విశాఖపట్నం పేరు రాబోతుందని చెప్పి, దానికి కారణాలు కూడా మనకు తెలుసు. మన పక్కనున్న తీర ప్రాంతం కానీ, ఈ ప్రాంతాన్ని ఆనుకొని జరుగుతున్న కార్యక్రమం కానీ, లేదు మనకున్న గనులు కానీ, మన అక్కడ ఏదైతే అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉంటున్న సహజ వనరులు కానీ, దాంతోపాటు కనెక్టివిటీ, సిపిసి కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, హైవే కనెక్టివిటీ కానీ, అన్నీ విశాఖపట్నానికి అనుకూలమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు దేశంలో ఏదో 1-2 పట్టణాలకు ఉన్నాయి తప్ప అన్ని పట్టణాలకి లేవు. కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇంతవరకు రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటినన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ, అందుకే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టి, ఏదైతే ముంబై, అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నాన్ని కూడా తీర్చిదిద్దాలని కృతజ్ఞతతో ఉన్నామనేది ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. మనందరూ తెలుసు, గత సంవత్సరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు 45-50 కిలోమీటర్ దూరంలో భోగాపురంలో
అంటే అటు విజయనగరం విశాఖపట్నం జిల్లాలు కలుపుతూ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయడం, దాని పనులప్పుడే ప్రారంభించడం, ఏజెన్సీ కూడా ఫిక్స్ అవ్వడం, దానికి సంబంధించి పనులు మరి త్వరితగతంగా అది అవుతుండడం, సుమారు 4,500 కోట్ల రూపాయలతో పెట్టుబడి దాన్ని మేము పెట్టడం, అది కాక 6 మిలియన్ల పాసింజర్లు సామర్థ్యంతో మొదటిదశగా ఇది వస్తుందనే విషయం అందరికి తెలిసింది. దాన్ని కనెక్టివిటీ చేస్తూ దాన్ని కనెక్ట్ చేస్తూ సుమారు విశాఖపట్నం నుండి అటు గాజువాక నుంచి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైళ్లు కూడా మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి కొత్త నిశ్చితం ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది మా తాలూకా చిత్తశుద్ధి, మా ప్రణాళిక, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన. అంతేకాదు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని, ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు. దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి, ప్రజల తాలూకు నిత్యావసరాలు కూడా తీరే పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో మరి గ్రీన్ఫీల్డ్ పోర్ట్నే కాకుండా సుమారు 430 కోట్ల రూపాయలతో 10 బెత్తలతో అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తాలూకు చిరకాల వాంచైన భీమిడిపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని